అసలే పార్టీ అపోజిషన్ లో ఉంది. పైగా కేసులు అరెస్టులతో నేతలంతా గమ్మున ఉండిపోతున్నారు. కానీ చిత్తూరు జిల్లాలో ఓ ఇద్దరు వైసీపీ ముఖ్య నేతలు మాత్రం ఒకరి మీద మరొకరు కత్తులు దువ్వుకుంటున్నారట. ఒక ఆయన ఓపెన్ గానే విమర్శిస్తూ ఉంటే మరో నేత మాత్రం అదంతా జూజిబీ అని లైట్ గా తీసుకుంటున్నారట. ప్రత్యర్థులతో చేతులు కలిపి తనను ఓడించావని ఒక నేత అంటుంటే ముఖ్యమంత్రులనే ఎదిరించిన నాకు నువ్వెంత అన్నట్లుగా మరో నేత వ్యవహరిస్తున్నారట. పార్టీ అధినేత వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితులైన ఆ ఇద్దరు నేతల మధ్య వైరం జిల్లా పార్టీ శ్రేణులను అయోమయంలో పడేస్తోందట. ఇంతకీ ఎవరా ఇద్దరు వైసీపీ ముఖ్య నేతలు? ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి వర్సెస్ చెవిరెడ్డి. అపోజిషన్లోనే అపోజిషన్ అన్నట్లుగా పొలిటికల్ ఫైట్. ఒకరిపై మరొకరు పైచేయి సాధించే ప్రయత్నం. తన ఓటమిలో పెద్దిరెడ్డి పాత్ర ఉందంటున్న చెవిరెడ్డి ఆరోపణలను లైట్ తీసుకుంటున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీకి ఈ ఇద్దరు ముఖ్య నేతలు. ఇందులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి గత ఎన్నికల్లో ఓడిపోగా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పటికీ 6 మార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగానూ పనిచేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీలో కొనసాగుతోన్న ఈ ఇద్దరు కీలక నేతలు కొన్నాళ్లుగా ఉప్పు నిప్పులాగా ఉంటున్నారు. ఇద్దరి నియోజకవర్గాలు వేరు. ఆ మాటకొస్తే ఇద్దరి జిల్లాలు కూడా వేరు. చంద్రగిరి తిరుపతి జిల్లా పరిధిలోకి వెళ్లిపోగా, పుంగనూరు చిత్తూరు జిల్లాలో చేరిపోయింది. ప్రాంతాలు వేరుగా ఉన్నప్పటికీ ఇద్దరు నేతల మధ్య కోల్డ్ వార్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో చంద్రగిరి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓడిపోగా, కూటమి సునామీలోనూ పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి గట్టెక్కారు. ఇది చెవిరెడ్డికి ఆవేదన కలిగిస్తోందట. సేమ్ టైం తనను ఓడించడానికి పెద్దిరెడ్డి కుట్ర చేశారన్నది చెవిరెడ్డి బలమైన ఆరోపణ. చంద్రగిరిలో తనపై పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి పులివర్తి నానికి పెద్దిరెడ్డి అన్ని విధాలా సహకరించారన్నది చెవిరెడ్డి అనుమానమట. ఎన్నికల తరువాత కూడా అనేక వేదికల్లో చెవిరెడ్డి పెద్దిరెడ్డిపై ఇవే అనుమానాలు వ్యక్తం చేశారు. చంద్రగిరిలో నానికి సహకరించారన్న కారణంగా పెద్దిరెడ్డి అనుచరుడైన వైసీపీ నేత ఎంఆర్సీ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు. మంత్రి హోదాలో ఉన్నప్పుడు కూడా చంద్రగిరిలో తనను దెబ్బతీసేందుకే పెద్దిరెడ్డి పనిచేశారని చెవిరెడ్డి ఆగ్రహంతో రగిలిపోతున్నారట. పైగా పులివర్తి నాని క్వారీలు, స్టోన్ పాలిషింగ్ ఫ్యాక్టరీలు నడపడానికి వైసీపీ పెద్దలతో లాలూచీ పడ్డారంటూ ఇండైరెక్ట్ గా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారట చెవిరెడ్డి అనుచరులు. ఇవే విషయాలను చెవిరెడ్డి పలుమార్లు జగన్ దృష్టికి కూడా తీసుకెళ్లారట. అయితే జగన్ దీనిని లైట్ తీసుకున్నట్లు టాక్. మీడియా సమావేశాల్లో కూడా పెద్దిరెడ్డిపై ఎన్నోసార్లు ఆరోపణలు చేశారు చెవిరెడ్డి. అయితే పెద్దిరెడ్డి ఈ ఇష్యూపై ఇప్పటి వరకు ఎక్కడా స్పందించలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తుల్నే ఒక దశలో ఎదురించారని, చెవిరెడ్డి ఆరోపణలను పట్టించుకోనని పెద్దిరెడ్డి సన్నిహితుల దగ్గర చెబుతున్నారట. జిల్లాలో వైసీపీకి ముఖ్య నేతలైన భూమన కరుణాకర్ రెడ్డి, రోజా, నారాయణస్వామి లాంటి వాళ్లు కూడా ఈ ఇద్దరికీ సర్ది చెప్పలేని స్థితిలో ఉన్నారట. ఇది జగన్ మాత్రమే పరిష్కరించాలంటూ చేతులెత్తేస్తున్నట్టు తెలుస్తోంది. పైగా గొడవ పడుతున్న ఇద్దరు నేతలది జగన్ దగ్గరే తేల్చుకునే స్థాయి అని, మధ్యలో మనం దూరడం ఎందుకని ఎవరికి వారు సైలెంట్ గా ఉంటున్నారట. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఈ ఇద్దరు నేతలు వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితులు. పెద్దిరెడ్డి అనేక అంశాల్లో జగన్ కు తలలో నాలుకలాగా వ్యవహరించగా, మరోవైపు చెవిరెడ్డి జగన్ కు సొంతంటి మనిషిలా ఉంటారు. ఇద్దరిలో ఎవరినీ గట్టిగా మందలించలేని పరిస్థితిలో వైఎస్ జగన్ ఉన్నట్టు చెబుతున్నారు. ఇద్దరూ గొడవ పాటం వైసీపీ అధినేతకు తలనొప్పిగా మారిందంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు, అధికారం పోయినప్పుడు కూడా ఇలా వ్యవహరించడమేంటని తన సన్నిహితుల దగ్గర అసహనం వ్యక్తం చేశారట జగన్. ఈ ఇద్దరూ ఇలాగే వ్యవహరిస్తే పార్టీకి జిల్లాలో నష్టం చేకూరుతుందన్న ఆవేదనలో జగన్ ఉన్నట్లు వైసీపీ ఇన్సైడ్ టాక్. ఈ ఇద్దరు నేతల పంచాయతీకి ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందో చూడాలి మరి.